అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మిర్యాలగూడలో హనుమాన్పేటలో సైదాచారి గారు డైరెక్షన్లో, జానీ గారు అసిస్టెంట్ డైరెక్షన్లో ఒక న్యూ మూవీ ఇక్కడ షూటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నారండి. ఎందుకంటే మిర్యాలగూడలో అనేక మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళకి కళ ఉంది, చెయ్యాలని ఉంది, కానీ ఎటు వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి, నేను తెర మీద కనిపించాలంటే అని అపోహతో ఎవరు రావట్లేదు. వాళ్ళందరినీ కూడా వెలికితీసి మట్టిలో ఉన్న మాణిక్యాల్ని మిర్యాలగూడ ఉన్న ఆర్టిస్టులు వెలికితీయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ సైదాచారి గారు, జానీ గారు ముందుకు వచ్చారు. నిర్మాతలు కూడా ముందుకు వచ్చారు. ఇది లో బడ్జెట్లో తీసి విలేజ్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. ఈరోజు 26 రిపబ్లిక్ డే నాడు హనుమాన్పేటలో ఈ సినిమాకి సంబంధించిన నూతన నటీనటులు మిర్యాలగూడ గ్రామస్తులందరినీ కూడా ఆడిషన్స్కి పిలవడం జరిగింది. ఆడిషన్స్కి అనేక మంది వచ్చారు. ఇంకా సాయంత్రం 5 వరకు ఉంది. దానికి కూడా కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఆడిషన్స్కి అటెండ్ అవ్వచ్చు. అలాగే నాన్ లోకల్ అంటే లోకల్ కాని దూరం ఉన్న వాళ్ళకి నిన్నే మనం వీడియో పెట్టాం కాబట్టి అందకపోవచ్చు. వాళ్ళకి ఈ నెల 30వ తారీఖున మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్లో హనుమాన్పేట అడ్రస్ జీవి మాల్, హనుమాన్పేట జీవి మాల్ ఎదురుగుండకి వెళ్ళి చర్చి దగ్గర ఎంఆర్ రెడ్డి ఆర్టిస్టు, నేను సినీ టీవీ ఆర్టిస్ట్ అని చూసే ఉంటారు మీరు. కనుక ఇక్కడే మళ్ళీ 10 నుంచి 5 వరకు ఆ రోజు 30వ తారీఖు కూడా ఫైనల్గా జరిగిన తర్వాత, ఈరోజు జరిగింది 30వ తారీఖు జరిగిన ఆడిషన్ చూసిన తర్వాత, డైరెక్టర్ గారు చూసిన తర్వాత 1వ తారీఖుని దానికి గ్రేడ్ చేసి ఎవరు మనకి సినిమాకి పనిచేస్తారో చూసుకుని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎమ్మెన్నే కూడా నెక్స్ట్ మంత్లో ఇది సెట్ మీకు వెళ్తుందండి. ఇది మంచి పిక్చర్, ఇది విలేజ్ సంబంధించింది. దీనికి హీరోయిన్ అవసరం ఉంది. హీరో ఉన్నాడు, హీరోయిన్ కావాలి, అందంగా ఉన్న అమ్మాయి కావాలి. అలాగే ఆవిడ ఫ్రెండ్స్ కూడా ఒక 4 క్యారెక్టర్లు అందమైన వాళ్ళు కావాలి. ప్రతి వాళ్ళు అందరూ కూడా నార్మల్గా ఉన్న పని చేస్తారు. దీనికి అందంతో ప్రాధాన్యత లేదు. 18 సంవత్సరాల నుంచి ఆడ మగ 18 నుంచి 50-60 ఏళ్ళ వరకు కూడా ఇందులో క్యారెక్టర్లు ఉన్నాయండి. ఒక 20 క్యారెక్టర్ వరకు ఉండొచ్చు. టాకింగ్కి బ్యాక్గ్రౌండ్ ఉండే క్యారెక్టర్లు అనేక ఉంటుంది, విలేజ్ క్యారెక్టర్ కాబట్టి. కానీ అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని మేము అనుకున్న మంచి అభిప్రాయంతో మేము ముందుకు రావటం, అలాగే డైరెక్టర్ గారు, జానీ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ రావటం, మీరందరూ కూడా మన అదృష్టంగా భావించి నటన మీద అభిమానం ఉన్నవాళ్ళకి మాత్రం ఇది అదృష్టం, చూసేవాళ్ళకి కాదు. చేసేవాళ్ళు అందరూ కూడా రండి. ఈరోజు సాయంత్రం వరకు ఉంది, మళ్ళీ 30వ తారీఖు కూడా ఉంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుని మన మిర్యాలగూడనే షూటింగ్ జరుగుద్ది. కనుక మీ దగ్గర ఎవరి దగ్గర కూడా చిన్నపిల్లి మోసం అనే భావంలో మీకు ఉండొచ్చు, చిన్నపిల్లి మీద ఒక దురప్రాయం ఉండొచ్చు. ఏమి ఉండవు. ఇక్కడ చాలా సోషల్ భావంగా ఇక్కడ షూటింగ్ చేయడం జరుగుతుంది. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ తిరిగి మీకు డబ్బులు ఇవ్వడం కానీ ఇక్కడ జరగదు. లో బడ్జెట్లో ఒక మూవీ తీయడం జరుగుతుంది. కాబట్టి మా అవకాశాన్ని ఉపయోగించుకుంటే మన మిర్యాలగూడ ఇంకా అనేక మనం ముందుకు తీయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ డబ్బింగ్ థియేటర్లు పెట్టించాం, లొకేషన్లు బాగున్నాయి. మన మిర్యాలగూడని మన ఆర్టిస్టుని మనం చూసుకునే అవకాశం కల్పిస్తున్నాం. కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకుని ఎంకరేజ్ చేయాలని కోరుతూ జై